అందరికీ నమస్కారం. 7 ఏళ్ల విద్యార్థిపై క్రూరంగా కరెంట్ షాక్ ఇచ్చి వాతలు పెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకునే వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఇంట్లో స్కూల్ బ్యాగు మర్చిపోయినందుకు 7 ఏళ్ల బాలుడిని స్కూల్ టీచర్లు బట్టలు విప్పి దారుణంగా కొట్టి కరెంట్ షాక్ ఇచ్చిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో చోటు చేసుకుంది. అయితే బాలుడు ఏడుస్తూ ఇంటికి వచ్చి తనకు జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అలీగఢ్లోని లోధా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ బాధిత బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కలేశ్వర్ ధామ్ ఆలయం సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జేమ్స్ అనే 7 ఏళ్ల బాలుడు యూకేజీ చదువుతున్నాడు. ఒకరోజు స్కూల్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిన జేమ్స్పై టీచర్ రాక్షసంగా వ్యవహరించారు. ఆ బాలుడి బట్టలు విప్పి దారుణంగా కొట్టి కరెంట్ షాక్ ఇచ్చారు. స్కూల్ నుంచి ఏడుస్తూ ఇంటికి వచ్చి జేమ్స్ జరిగిన విషయాన్ని పేరెంట్స్కి చెప్పాడు. అయితే వెంటనే జేమ్స్ కుటుంబ సభ్యులు పాఠశాలకు వెళ్ళి ఆందోళనకు దిగారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు స్కూల్ బ్యాగ్ను ఇంట్లో మర్చిపోయాడని, దాంతో క్లాస్ టీచర్ అతడిని దారుణంగా కొట్టాడని జేమ్స్ తండ్రి దిలీప్ కుమార్ ఆరోపించారు. తన కుమారుడి బట్టలు బూట్లు తీసేసి కరెంట్ షాకులు ఇచ్చి అత్యంత క్రూరంగా హింసించారని తెలిపారు.